అందరికీ నమస్కారం. యోగిని ఏకాదశి వ్రతకథ. జూలై 10వ తేదీన యోగిని ఏకాదశి. యోగిని ఏకాదశి ఎంతో పవిత్రమైన, శక్తివంతమైన రోజు. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ యోగిని ఏకాదశి యొక్క మహిమ శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వివరించబడింది. ఈ యోగిని ఏకాదశి రోజు ఈ కథను విన్నా, చదివినా, వినిపించినా జన్మల పాపాలు నశించిపోతాయి. అంతటి మహిమాన్వితమైన కథను ఇప్పుడు విందాం. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకసారి పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా పలుకుతాడు. ఓ కృష్ణ, జనార్దన, పరంధామ, జ్యేష్ఠ మాసంలో వచ్చే బహుళ ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని ఎవరు ఆచరించాలి? ఆ ఏకాదశి యొక్క గొప్పతనం ఏమిటి? ఇంతకు పూర్వం ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా అని వినయంతో అడుగుతాడు ధర్మరాజు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. ఓ ధర్మనందన, జ్యేష్ఠమాసం బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. ఇది ఎంతో పవిత్రమైన రోజు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే మోక్షాన్ని పొందుతారు. భూమిపై మానవుడు చేసిన పాపాలన్నీ నశించి తరువాత జన్మలో అతను పుణ్యాన్ని పొందుతాడు. మరణానంతరం స్వర్గంలో 1000 సంవత్సరాలు సుఖాలు అనుభవించి చివరికి శ్రీ మహావిష్ణువు యొక్క సాయుధ్యాన్ని చేరుకుంటాడు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల మనిషికి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. ఈ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని వివరించే కథ ఒకటి ఉంది. ఆ కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు. అలకాపురి నగరానికి ప్రభువు కుబేరుడు. అతను పరమశివభక్తుడు. అతడు నిత్యం శివారాధన చేసేవాడు. అతని దగ్గర హేముడనే ఒక యక్షకుడు తోటమాలిగా ఉండేవాడు. అతని భార్య పేరు విశాలాక్షి. ఆమె ఎంతో సౌందర్యవతి. ఆమె యందు హేమమాలికి అమితమైన వ్యామోహం ఉండడం వల్ల మన్మధుడికి వశుడై ఉండేవాడు. హేమమాలి నిత్యము మానస సరోవరం నుండి పుష్పాలను తెచ్చి శివపూజార్థమై యక్షరాజైన కుబేరుడికి ఇచ్చేవాడు. ఒకరోజు అతడు మానస సరోవరం నుండి పుష్పాలను తెచ్చినప్పటికీ వాటిని కుబేరుడికి ఇవ్వక భార్య ప్రేమచే బద్ధుడై ఇంటి నుంచి ఎటూ కదల్లేకపోయాడు. భార్య యొక్క అందమైన ముఖాన్ని చూస్తూ మానస సరోవరం నుంచి తెచ్చిన పువ్వులను కుబేరుడికి పూజ సమయానికి అందజేయడం మర్చిపోయాడు. ఇక భార్య ప్రేమలో పడి ఇంటి దగ్గరే ఉండిపోయాడు. అదే సమయంలో కుబేరుడు శివమందిరంలో పూజ చేస్తూ ఉన్నాడు. పువ్వులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. హేమమాలి కొరకు కుబేరుడు 6 గంటలు ఎదురు చూశాడు. సమయం మించిపోయిన హేమమాలి తన ఇంటి అందే భార్యతో ఉన్నాడు. పూలు లేకపోవడం వలన శివపూజ పూర్తి చేయలేకపోయాడు కుబేరుడు. కాలాన్ని అతిక్రమించినందువల్ల యక్షరాజైన కుబేరుడికి హేమమాలిపై మిక్కిలి కోపం వచ్చింది. తన సేవకులను పిలిచి హేమమాలి ఎందుకు రాలేదో కారణం తెలుసుకుని రమ్మన్నాడు. దాంతో సేవకులు వెంటనే హేమమాలి ఇంటి దగ్గరకు వెళ్ళి విషయం తెలుసుకొని కుబేరుడితో ఇలా పలికారు. రాజా, హేమమాలి తన ఇంట్లోనే ఉన్నాడు. తన భార్యతో స్వేచ్ఛగా కబుర్లు చెప్తున్నాడు అని తెలియజేశారు. ఇక వెంటనే కుబేరుడు, యక్షులారా, మీరు త్వరగా వెళ్ళి హేమమాలిని ఉన్నవాడిని ఉన్నట్లుగా నా దగ్గరకు తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. దాంతో సేవకులు హేమమాలిని పట్టుకొని తీసుకొచ్చారు. పుష్పాలు తెచ్చే సమయం గడిచిపోయిందని గ్రహించాడు హేమమాలి. దీంతో భయంతో వణుకుతూ బిత్తర చూపులు చూస్తూ తడబడుతూ కుబేరుడికి నమస్కారం చేస్తూ ఎదుట నిలబడ్డాడు. హేమమాలిని చూడగానే కుబేరుడికి కోపం ఎక్కువైపోయింది. కళ్ళు ఎర్రబడ్డాయి. పళ్ళు కొరుకుతూ హేమమాలిని గద్దించాడు. ఒరే పాపాత్ముడా, దుష్టుడా, దుర్మార్గుడా, నువ్వు దేవుడి పనిని నిర్లక్ష్యం చేశావు కనుక బొల్లి కుష్టి రోగంతో కూడిన వాడివై బాధపడుతూ భార్యతో శాశ్వతంగా వియోగాన్ని పొందు. ఈ అలకాపురి పట్టణాన్ని వదిలి వెళ్ళిపో, నీచమైన ప్రదేశానికి వెళ్ళు అని శపించాడు కుబేరుడు. ఆ మాటలు విన్న వెంటనే హేమమాలి అలకాపురి పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కుష్టు రోగంతో మిక్కిలి బాధపడుతున్న శరీరాన్ని పొంది మరింత దుఃఖపడుతూ పతనమయ్యాడు హేమమాలి.
మిక్కిలి భయంకరమైన హిమాలయ పర్వత అరణ్యంలో పడ్డాడు. తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీరు లేవు, పగటి యందు సుఖం లేదు, రాత్రిపూట నిద్ర లేదు. మిక్కిలి అలమటిస్తున్నాడు అతను. చెట్ల నీడకు వెళితే చలి బాధకు పుష్టి వృణాలు మరింత బాధిస్తున్నాయి. ఎండలో వెళితే వేడి తట్టుకోలేక బాధపడుతున్నాడు. ఈ విధంగా ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నా కూడా హేమమాలి శివపూజకు పువ్వులు కోసి సమర్పించేవాడు. దీంతో అతనికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. అతను చేసిన పనికి పశ్చాత్తాపపడుతూ భయంకరమైన అరణ్యంలో అటూ ఇటూ తిరుగుతూ పరమ పవిత్రమైన హిమవత్ పర్వత ప్రాంతానికి చివరికి చేరుకున్నాడు. అక్కడ హేమమాలి మునిశ్రేష్ఠుడైన మార్కండేయ మహర్షిని చూశాడు. ఆ మహర్షికి బ్రహ్మదేవుడి లెక్క ప్రకారం 7 కల్పాల వరకు ఆయుర్దాయం ఉన్నది. ఆయన ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడు. ఆ మహర్షి ఆశ్రమం బ్రహ్మదేవుని సభతో సమానంగా ఉంది. హేమమాలి ఆయన ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. పాపకర్మ చేసినవాడు కాబట్టి దూరంగానే నిలబడి మహర్షి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేశాడు. అంతటా మార్కండేయుడు హేమమాలిని చూశాడు. కుష్ఠువ్యాధితో బాధపడుతున్నాడని గ్రహించాడు. వెంటనే హేమమాలిని దగ్గరకు పిలిచాడు. నీవు ఎందుకు కుష్ఠువ్యాధితో బాధపడుతున్నావు? ఏ పాపకర్మ చేశావు? ఎందువల్ల నీకు ఇంతటి అవస్థ లభించింది అని ప్రశ్నించాడు. ఇక మార్కండేయ మహర్షి యొక్క ప్రశ్నలకు సమాధానంగా హేమమాలి ఇలా సమాధానం చెప్పాడు. నేను యక్షరాజైన కుబేరుడి వద్ద సేవకుణ్ణి. నా పేరు హేమమాలి. ప్రతిరోజు నేను మానస సరోవరం నుంచి పూలు తీసుకుని వచ్చి కుబేరుడు చేసుకునే శివపూజ కోసం సమర్పిస్తూ ఉంటాను. ఒకరోజు నేను నా భార్య మీద వ్యామోహం వల్ల సమయానికి పూలు అందజేయలేకపోయాను. ఈ కారణంగా యక్షరాజైన కుబేరుడు నాపై కోపగించి శపించాడు. నిజంగా జరిగింది ఇంతే అని తన శాప కారణాన్ని వివరించాడు. అందువల్లే నేను ఈ కుష్టు వ్యాధితో బాధపడుతున్నానని తెలియజేశాడు. అంతేకాదు మహర్షి, భార్యతో వియోగాన్ని పొంది బాధపడుతూ మీ ఆశ్రమానికి అదృష్టవశాత్తు చేరుకున్నాను అని అన్నాడు. మహాత్మా, మీ వంటి వారి మనసు సహజంగానే ఇతరులకు ఉపకారం చేయడంలో సమర్థత కలిగి ఉంటుంది. నేను పాపం చేశాను అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ ఈ దీనుణ్ణి ఏదో విధంగా రక్షించి సద్గతి కలగజేయండి అని ప్రార్థించాడు హేమమాలి. ఇక హేమమాలి యొక్క ప్రార్థన విన్న మార్కండేయ మహర్షి ఇలా పలికాడు. నీవు నిజమే చెప్పావు, అబద్ధం చెప్పలేదు కనుక నీకు శుభాన్ని కలిగించే ఒక వ్రతాన్ని చెప్తాను. ఆ వ్రతాన్ని ఆచరిస్తే నీకు అంతా శుభమే కలుగుతుంది అని పలికాడు. ఆ వ్రతం ఏమిటంటే, త్వరలో జ్యేష్ఠ బహుళ ఏకాదశి రాబోతుంది. ఆ ఏకాదశి పేరే యోగిని ఏకాదశి. ఎంతో పుణ్యాన్ని కలిగించే పవిత్రమైన రోజు అది. ఆ రోజు కనుక నీవు ఉపవాసముండి జాగరణ చేస్తే ఆ ఏకాదశి యొక్క పుణ్య ప్రభావం వల్ల నీకు కుష్టి రోగం తప్పకుండా నశిస్తుంది. ఇది ముమ్మాటికి నిజము అన్నాడు మార్కండేయ మహర్షి. ఇక మహర్షి చెప్పిన మాటలు విన్న హేమమాలి మిక్కిలి ఆనందాన్ని పొంది నేల మీద పడి మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే అతన్ని పైకి లేవదీశాడు మహర్షి. దానితో హేమమాలి పరమానందభరితుడయ్యాడు. మార్కండేయ మహర్షి యొక్క ఆదేశాన్ని పాటించి యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు హేమమాలి. ఆ వ్రత ప్రభావం వల్ల అతనికి కుష్టు వ్యాధి నశించింది. అతని శరీరం దివ్యమైన కాంతితో వెలిగిపోయింది. ఇక వెంటనే హేమమాలి తన భార్య దగ్గరకు చేరుకున్నాడు. ఇక వారిద్దరూ సుఖ సంతోషాలతో జీవించారు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. కాబట్టి ధర్మరాజా, ఈ యోగిని ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడు 88,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన మహాపుణ్యాన్ని పొందుతాడు. ఈ వ్రతము సమస్త పాపాలను నశింపజేస్తుంది. ఈ యోగిని ఏకాదశి మానవులు చేసిన పాపాలు పోగొట్టి మహాపుణ్యఫలాన్ని కలుగజేస్తుంది. మేరు పర్వతము మందార పర్వతంతో సమానమైన పాపరాశి ఉన్నా కూడా ఈ ఏకాదశి ప్రభావం వల్ల ఆ పాపము నశిస్తుంది. విశేషమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. చూశారు కదండి, ఈరోజు మనం యోగిని ఏకాదశి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.